హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు ఎగ్ మసాలా పరాటా ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడు తినే చపాతీలు పరాటాలు కాకుండా ఇలా డిఫరెంట్గా ఎగ్ మసాలా పరాటా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. మరో బౌల్లో 2 గుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కారం వేసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలపొద్దు. ఒక చపాతీకి సరిపడే పిండిని తీసుకొని పల్చగా రోల్ చేసుకోవాలి. ఒకటిన్నర టేబుల్ స్పూన్ కోడిగుడ్డు మిక్చర్ని వేసుకోవాలి. చివర్లు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పెనం పైన నూనె వేసుకొని జాగ్రత్తగా ఫోల్డ్ చేసిన చపాతీని వేసుకోవాలి. మామూలు చపాతీ కాల్చినట్టుగానే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. లోపల ఉన్న కోడిగుడ్డు మిశ్రమం పొంగడం గమనించవచ్చు. ఎలా ఉడుకుతుందో తెలియాలంటే పొంగుతుంది, అప్పుడు అది ఉడికినట్టు అర్థం. రెండో పరాటా కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి.
మరో ప్రాసెస్లో ఎగ్ పరాటా ఎలా తయారు చేయాలో చూద్దాం. పెనం మీద ఆయిల్ వేసుకొని చపాతీ వేయాలి. తర్వాత కోడిగుడ్డు మిక్చర్ని వేసి పైన చీజ్ వేసి ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ పరాటా ఎలా కాల్చుకుంటామో అలానే కాల్చుకోవాలి. ఈ చపాతీకి వేరే కర్రీ అవసరం లేదు. టమాటో కెచప్తో సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీస్ గురించి చెప్పాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచులు, వంటలు ముందుగా మీరే చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫ్రీ.